తెలంగాణలో ప్రస్తుతం మూడో విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. ఇక ఇప్పటివరకు 2 విడతల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న అదేవిధంగా 14న 2 విడతల పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ మూడో విడతలో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయాయి. మొత్తం 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన 2 విడతల ఎన్నికల ప్రక్రియ చూసుకుంటే మొదటి విడతలో 4235, అదేవిధంగా రెండో విడతలో 4331 సర్పంచ్ స్థానాలకు మొత్తం ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా ఈరోజు మూడో విడత ఎన్నికలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక వార్డుల వారి లెక్కలు చూస్తే ఈరోజు విడతకు సంబంధించి మొత్తం మూడో విడతలో 36,452 వార్డులు ఉన్నాయి. వార్డులకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు అంటే ఇప్పటికే కొన్ని ఈ వార్డులకు సంబంధించి కూడా 7,916 వార్డులకు ఏకగ్రీవంగా అయిపోయాయి. దీంతో మొత్తం 28,406 వార్డులకు ఈరోజు మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మరికొన్ని చోట్ల అంటే 11 సర్పంచ్ స్థానాలకు ఎవరు నామినేషన్ ఇప్పటివరకు దాఖలు చేయలేదు. దీంతో ఎన్నికలు జరగాల్సిన సర్పంచ్ స్థానాలు కొంచెం తగ్గిపోయాయి. అవి మనకి 3,752 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మొత్తం ఇప్పటివరకు అంటే 3 విడతలు కలిపి జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే మొత్తం 3 విడతలు కలిపి 12,728 ఈ స్థానాలకు ఇన్ని స్థానాలకు సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అదేవిధంగా మొత్తం 1,12,742 వార్డులకు మొత్తం ఎన్నికలు జరగాలి. అయితే ఈ 2 విడతల్లో ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మూడో విడత ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు ఈ 2 విడతల ప్రక్రియను మనం చూస్తే అధికార పార్టీ కాంగ్రెస్కే ఎక్కువ మంది ఓటేశారు. అంటే వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా సర్పంచ్ స్థానాలను అదేవిధంగా వార్డు స్థానాలను వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇక ఒకసారి కాంగ్రెస్ పార్టీకి మొదటి విడతలో ఎంత పోలింగ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అదేవిధంగా ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి మొత్తం మొదటి విడతలో 67.65% వాళ్ళకి ఓట్లు పోలయ్యాయి, సర్పంచ్ స్థానాలను గెలిచారు. అదేవిధంగా 2,865 సర్పంచ్ స్థానాలను వాళ్ళు గెలిచారు. అదేవిధంగా రెండో విడతలో 54.98 ఇంత శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 2,381 స్థానాలను రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అంటే దాదాపు 2 విడతలు కలిపి చూసుకుంటే 61% సర్పంచ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల వైపే ఓటర్లు మొగ్గు చూపారు. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 31 జిల్లాలలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 విడతలు జరుగుతాయి. అందులో కాంగ్రెస్ పార్టీ వైపే 60% పైగా ఓటర్లు మొగ్గు చూపారు. ఇక బీఆర్ఎస్ వచ్చిన పరిశీలిస్తే బీఆర్ఎస్కి మొదటి విడతలో 27.38 అంటే 1,186 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా రెండో విడతలో 26.99% అంటే 1,143 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ రెండో విడతలో కైవసం చేసుకుంది. ఈ 2 విడతలు కలిపి బీఆర్ఎస్కి వచ్చినాయి చూస్తే 27.19% అంటే 27% 2 విడతల్లో బీఆర్ఎస్కి ఓట్లు పోలాయి. అన్ని సర్పంచ్ స్థానాలు గెలిచింది. మొత్తం 2,329 సర్పంచ్ స్థానాలను 2 విడతలో బీఆర్ఎస్ సొంతం చేసుకొని రెండవ ప్లేస్లో మొదటి ప్లేస్లో కాంగ్రెస్ ఉంటే రెండవ ప్లేస్లో సర్పంచ్ స్థానాలను ఎక్కువ గెలిచిన రెండవ ప్లేస్లో ప్రస్తుతం బీఆర్ఎస్ కొనసాగుతుంది. ఇంకా ఈరోజు మూడో విడత కొనసాగుతుంది. దీని తర్వాత అంటే మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెలువడతాయి. అప్పుడు బీఆర్ఎస్కి ఎక్కువ వస్తాయా సర్పంచ్ స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయా, బీజేపీకి ఇంకా ఏమైనా పుంజుకుంటుందా అనేది మనకు తెలుస్తుంది. ఇక బీజేపీ పరిశీలిస్తే కేవలం 4.37% మాత్రమే అంటే 185 సర్పంచ్ స్థానాలు మాత్రమే గెలుచుకుంది మొదటి విడతలో. రెండో విడతలో కొంచెం ఎక్కువ 3% ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. 7.27% ఓట్లు బీజేపీకి పడ్డాయి. అంటే 315 సర్పంచ్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అంటే మొత్తం 2 విడతలు కలిపి 500 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక రాష్ట్రంలో 8 చోట్ల 8 అసెంబ్లీ అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాలలో బీజేపీ వాళ్ళు సీట్లలో ఉన్నారు.
అదేవిధంగా ఇక సర్పంచ్ గ్రామాలలో మాత్రం బీజేపీ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గ్రామాలలో వాళ్ళ వాళ్ళ ప్రాతినిధ్యాన్ని అదేవిధంగా వాళ్ళ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తం ఈరోజు ఇంకా ప ఒకసారి ఎంతమంది ఈరోజు ఓట్లో పాల్గొంటున్నారో పరిశీలిస్తే మొత్తం 53 లక్షల మంది ఓటర్లు ఈరోజు ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకి రావాల్సి ఉంటుంది. అయితే ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో చూడాలి. ఇక మొదటి విడతలో 80% పైగా, రెండో విడతలోనూ 80% మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు లేదా సార్వత్రిక ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 2 విడతలలో పోలింగ్ పర్సంటేజ్ 80% పైగానే ఉంది. ఇక ఈరోజు 182 మండలాలలో ఈ మూడో విడత పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే కొన్ని చోట్ల 100 పైగా సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. అక్కడ డబుల్ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూస్తున్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సరళిని ప్రక్రియని ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తానికి 2 విడతలలో 61% మంది సర్పంచ్ స్థానాలతోటి మొత్తం 2 విడతలు కలిపి 5,246 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకొని 61% సీట్లను సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది. సర్పంచ్ స్థానాలను ఎక్కువ గెలుచుకొని మొదటి స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. అయితే ఈరోజు వెలువడే ఫలితాల తర్వాత ఎంత మేర కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటుంది, ఇక బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని వార్డు మెంబర్లు వస్తాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ.